బీజేపీ తెలంగాణ చీఫ్గా రామచంద్రరావు వచ్చిన వెంటనే పదవుల పంచాయతీలు మొదలైపోయాయి. పాత కొత్త నేతల మధ్య లొల్లి నడుస్తోంది. పార్టీ అధ్యక్షుడికి సహకారం అందిస్తామని నీతులు చెబుతూనే గోతులు తవ్వే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రాష్ట్ర కమిటీ ఏర్పాటు రామచంద్రరావుకు సవాల్గా మారనుందా? తమవారికే పదవులు ఇవ్వాలంటూ నేతలు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు లాబియింగ్ చేస్తున్నారా? బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టగానే పదవుల పంచాయతీ తెరపైకి వచ్చింది. గతంలో కొద్ది మందికి మాత్రమే పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కడంతో మిగిలిన వారిలో అసంతృప్తి ఉండేది. అయితే కొత్త చీఫ్ రాకతో అందరూ సమన్వయంతో ముందుకు వెళతారని భావించారు. కానీ ఆచరణలో మాత్రం ఇది కనిపించడం లేదు. జిల్లాల అధ్యక్ష పదవులు మొదలు పార్టీలో ఇతర ప్రాధాన్యత పోస్టుల వరకు ఏవైనా అప్పటి అధ్యక్షుడు చెప్పిందే ఫైనల్ అయ్యేది. దీనిపైన బాహాటంగానే విమర్శలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారు ఉన్నారు. రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలో తమ పట్టు నిలుపుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ టికెట్లు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్టీ పదవులు కూడా. దీంతో ఎవరికి వారు తమ అనుచరుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయా నియోజకవర్గాల పార్టీలో నెలకొన్న సమస్యలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. అలాగే పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు గత ఎన్నికలప్పుడు చేరిన కొత్త లీడర్ల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం పైన సమాలోచనలు జరిపారు. అయితే ఎవరికి వారు తమ అనుచరులకే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరడాన్ని చూస్తే పైరవీలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడితో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రెడీ అన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర కమిటీ పదవుల్లో తన ఫాలోవర్స్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరటం వింతగా ఉందంటారు. పోస్టులు ఇవ్వకపోతే అధ్యక్షుడితో కలిసి పనిచేయరా అని ప్రశ్నించిన కమలనాథులు లేకపోలేదు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇలాంటి వితండవాదాన్నే లేవనెత్తారని సమాచారం. ఈటెల బీఆర్ఎస్ తో విభేదించి బీజేపీలోకి వస్తే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కమలదళంలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీలోకి కొత్తగా వచ్చి పదవులు చేపట్టిన నేతలు ఇలాంటి డిమాండ్స్ ను లేవనెత్తితే మొదటి నుంచి బీజేపీని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటన్నది కరడుగట్టిన కమలనాథుల వాదన. బీజేపీ రాష్ట్ర కమిటీలో పదవులు పరిమితంగా ఉంటాయి. అందరినీ సంతృప్తి పరచడం కష్టం. ఈ పరిస్థితుల్లో తన టీంను ఏర్పాటు చేసుకోవడం రామచంద్రరావుకు కత్తిమీద సామే. పార్టీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. దీంతో సర్దుబాటు సమస్య వస్తుంది. అధ్యక్షుడి తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి పవర్ఫుల్. అందుకే ఈ పోస్టు కోసం ఎక్కువ మంది రేసులో ఉన్నారు. జనరల్ సెక్రటరీలుగా 5గురికి అవకాశం ఇవ్వచ్చు. కోశాధికారిగా ఒకరే ఉంటారు. ఇక ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా 8 మంది చొప్పున నియమించుకోవచ్చు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ తర్వాత మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతోనే రాజాసింగ్ బీజేపీ నాయకత్వంలో విభేదించి బయటకు వెళ్లారు. ఈయన సూచించిన వారికి పదవులు ఇవ్వలేదు. దీంతో కమలనాథులు ఇప్పుడు తమ అనుచరులకు పోస్టుల కోసం పట్టుపడుతున్నారు. న్యాయం చేయకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో రామచంద్రరావు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమై అన్ని విషయాలను చర్చించాలని భావిస్తున్నారు. పదవుల పంచాయతీలో అందరినీ మెప్పించి, ఒప్పించి కొత్త అధ్యక్షుడు తన టీంను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటం పెద్ద టాస్కే. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీకి కొద్దో గొప్ప పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలి, లేకపోతే ఉన్నదాన్ని నిలుపుకోవాలి. 2028 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధం చేయడం కూడా రామచంద్రరావుకు పెద్ద సవాలే. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. ఇక పార్టీలోని వర్గ విభేదాలను పరిష్కరించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి గ్రూపుల మధ్య సమన్వయం సాధించడం బీజేపీ చీఫ్ కు సమస్య కావచ్చు. సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తే కిషన్ రెడ్డి కాస్త సౌమ్యంగా పనిచేసేవారు. ఈ 2 అంశాలను కలగలిపి పార్టీని యాక్టివ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంది. మరి ఈ లక్ష్యాల సాధనలో రామచంద్రరావు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.